ప్రతి దేశానికి ఒక రాజకీయ వ్యూహం, అది విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అమెరికా రష్యాలు వాళ్ళిద్దరూ కొట్లాడాలా, మిగతా వాళ్ళందరూ తమ చెప్పు చేతల్లో ఉండాలన్నటువంటి కోణంలో ఒకప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం, అంటే ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటున్నట్టు నటిస్తూ ఇద్దరూ కూడా కలిసి ఎవరికి వాళ్ళు ఎదుగుతూ వచ్చారు. అయితే ఆ తర్వాత వచ్చిన పాలకులు రష్యాను కూడా నాశనం చేయడం కోసం వేసిన ఎత్తుగడల కారణంగా రష్యా దెబ్బతింది. కానీ ఒకప్పుడు ఈ రెండు కూటమిలే ఉండే, అందులో భారతదేశం రష్యా కూటమిలో ఉండేది. పేరుకి అలీన విదేశాంగ విధానం అన్నాం, కానీ మనం అదే పాటించాం. అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాక నిజమైనటువంటి అలీన విదేశాంగ విధానం అమలు చేస్తుంది. మోడీ ఇక అసలు పక్కా అలీన విదేశాంగ విధానం. ఇవాళ అమెరికా చెప్పిందని రష్యా ఆయిల్ కొండం మానం, అదే సందర్భంలో అమెరికా చెప్పిందని ఇరాన్లోని చాబహార్ పోర్ట్ వదిలేయం, అవి నడుపుతాం. అంటే అమెరికా శత్రువులు. అట్ ద సేమ్ టైం రష్యాకి కోపం వస్తుందో చైనాకు కోపం వస్తుందని అమెరికాతో గొడవ పెట్టుకో, అట్లాగే చైనాతోనూ గొడవ పెట్టుకో. వాళ్ళు గొడవలు పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా మేనేజ్ చేస్తాం. ఓవరాల్గా సామ దాన భేద దండోపాయాల్ని పర్ఫెక్ట్గా అమలు చేసే క్రమంలో చైనా, రష్యా, భారత్ ఈ మూడిటిని విడతీయాలన్నటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి చాలా సిన్సియర్గా చేస్తోంది.